తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చేసింది. దీనిలో మొత్తం 11 టౌన్షిప్లు రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను చూస్తున్న అధికారులకు వివరించారు. 30 నెలల్లో పూర్తయ్యేలా 11 టౌన్షిప్ల నిర్మాణం జరగనుంది. ముందుగా ఈ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రూపొందించినప్పుడు ఇక్కడ సిల్క్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీ, కృత్రిమ మేధా నగరం, ఎలక్ట్రానిక్ సిటీ మాత్రమే నిర్మించాలనుకున్నారు. అయితే తాజాగా ఆ ప్రణాళికను మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 70% సంస్థలను ఫ్యూచర్ సిటీలోనే వాటి కార్యాలయాలు ఉండేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. పర్యావరణ హితంగా నిర్మించుకున్న ఈ సిటీలో విద్య, క్రీడా, సాంకేతిక రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారులు సీఎం ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించే పనిలో ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే టౌన్షిప్లన్నీ పర్యావరణ హితంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందుకూరు మండలంలోని మొచ్చెర్ల, మీర్ఖాన్పేట గ్రామాల మధ్య సుమారు 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించబోతుంది. ఈ క్రమంలో వీటి డిజైన్, అనుమతులు, ఇతర పనులు వంటి వ్యవహారాలకు చూసేందుకు ప్రభుత్వం అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా 2024 డిసెంబర్ 9న నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వృత్తి విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. త్వరలోనే మిగిలిన టౌన్షిప్ నిర్మాణాల పనులు కూడా ప్రారంభమవుతున్నాయని అధికారులు తెలిపారు.